గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటరు భారతదేశంలోనూ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థ. ఈ సంస్థలో చదివినటువంటి పిల్లలు అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి వివిధ రంగాలలో ఎంతో ఉన్నతమైన స్థాయిల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది చాలా నిరంతరమైనటువంటి కృషితో కూడినటువంటి ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో చదవడమే గొప్ప ధన్యతగా భావిస్తారు చాలామంది. ఇక్కడికి రావడానికి చాలా బాగా సులభతరమైనటువంటి మార్గం. దేశంలోని నలుమూలలు అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకు అన్ని విధాలైనటువంటి వసతులు, భోజన సదుపాయం, హాస్టల్, రీడింగ్ రూమ్స్, టీ స్టాల్స్, అంగళ్ళు, భోజన సదుపాయం, టైంపాస్, సినిమాలు, టీవీలు, పక్కనే విమార్ట్, డీమార్ట్, ఇంకా ఫుడ్తో కూడా వాళ్ళు తాగడానికి కూల్ డ్రింక్స్తో కూడా అన్నిటికీ వీలైనటువంటి రీడింగ్ రూమ్స్, మెటీరియల్స్, జిరాక్స్ సెంటర్లు, అన్ని అంగళ్ళు అందుబాటులో ఉన్నాయి. వీరు ఏ మాత్రము కష్టపడకుండా ఇబ్బంది పడకుండా తమ యొక్క కోచింగ్ సెంటర్ దగ్గరగానే అన్ని వసతులు కల్పించబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారస్తులకు శ్రీ దస్తగిరి రెడ్డి సార్ గారు ఒక దేవుడిచ్చిన వరంలాగా వ్యాపారస్తులు భావించాలి. ఎందుకంటే అక్కడ వ్యాపారము దేశంలో ఎక్కడ కూడా జరగనంత విధంగా లక్షల్లో వ్యాపారం జరుగుతుందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బడ్డీల కొట్టు పెట్టు, బజ్జీల కొట్టు పెట్టు, కర్రీ పాయింట్ పెట్టు, భోజన సదుపాయం పెట్టు, పరోటాలు పెట్టు, చికెన్ సెంటరీ పెట్టు, బ్యాంకు పుణ్యమాలి అందరూ కూడా లక్షలు కోట్లు గడుపుతున్నారు. ఇది కేవలం ఒక్క శ్రీ దస్తగిరి రెడ్డి గారి యొక్క పుణ్యమే అని చెప్పవచ్చు. అక్కడ వెలిసినటువంటి హాస్టళ్ళు చాలా చక్కగా చిన్న ఫీజుతో పిల్లలకు వసతి కల్పించి అక్కడ వాళ్లకు మంచి భోజన వసతి కల్పిస్తున్నారు. నిజంగా తక్కువ ఫీజుతోనే పిల్లలకు హాస్టల్ సదుపాయం కల్పించి అక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అది విద్యార్థుల యొక్క అదృష్టమని భావించాలి. నంద్యాలలో ఏర్పడినటువంటి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నిజంగా దేశ భవిష్యత్తుని మార్చేసి ఒక్క నంద్యాలనే కాకుండా, కర్నూలు జిల్లానే కాకుండా, నంద్యాల జిల్లానే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇది తలమానికంగా నిలిచింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతము ఆటోవాసులకేమి, బస్సు సౌకర్యానికేమి, అక్కడ ఉన్నటువంటి పుణ్య తీర్థాలకేమి, అక్కడ ఉన్నటువంటి హోస్టల్ సదుపాయాలకేమి, ప్రతి సదుపాయానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉందంటే అది అతిశయోక్తి కాదు. నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్ మనకు దొరికినటువంటి గొప్ప వరం, విద్యార్థులకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా వచ్చి ఇక్కడ కేవలం 15,000 చిల్లరతో ఇక్కడ చేరి జీవితాంతం నువ్వు ఉద్యోగం సంపాదించుకునేంత వరకు ఇక్కడ ఉండి పోరాడుతూ ఒక ఎల్ఐసి ఏం, బ్యాంక్ ఏం, పోస్టల్ ఏం, ఆర్ఆర్పీ ఏం, ఒక్కటా రెండా వీటి గురించి మరొక వీడియోలో చెప్తాను. ఎన్నో ఉద్యోగాలకు నిలయం ఇది. అటువంటి ఉద్యోగాలకు నిలబడి ఈ ప్రాంతము చేరుకోవడానికి చాలా సులభము. నంద్యాల బస్టాండ్ నుంచి ఆటో సదుపాయాలు, ఎన్జిఓస్ కానీ విమార్ట్, వందే మార్ట్ దగ్గరికి వస్తే అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని. అక్కడి నుంచి వెళితే ఇదిగో ఈ కనిపించే టీ స్టాల్, భోజన సదుపాయాలు ఇవన్నీ ఇవే. అక్కడ అసలు మీరు నేర్చుకుంటే చెప్పనటువంటి విద్యాభ్యాసమతి ప్రాణం పెట్టి విద్య బోధిస్తారు, ప్రాణం పెట్టి అక్కడ బోధిస్తారు, ప్రాణం పెట్టి పిల్లలకు విద్యా సదుపాయాలు ఇస్తారు. అటువంటి సదుపాయం ఉన్నటువంటి ఈ సంస్థలో చేరడం అదృష్టం. ఎవరైనా మీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా చేరండి, వారి జీవితాన్ని మార్చండి. ఖచ్చితంగా ఇక్కడ చేరిన పిల్లలు అదృష్టవంతులుగా భావించబడతారు. చేర్పించినంత మాత్రానే కాదు, ఇక్కడ విద్యాభ్యాసం పాటు ఇది విద్యాభ్యాసం
ఆలవాలంగా మారినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థ నిర్వహించడానికి అహర్నిశలు కష్టపడుతూ పిల్లల కోసం పాటుపడుతూ ఆదర్శనీయమైన వ్యక్తి మనము దేశంలో సూచించాలంటే ఈ కర్మ కారణంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇది అతిశయోక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అటువంటి విద్యా సంస్థల్లో పేరెన్నికటువంటి గొప్ప సంస్థ ఇది. ఈ సంస్థను వ్యక్తి ఏం చేస్తున్నావు, ఏంది కథ? విద్యతో బయటికి వెళ్ళి తను సొంతంగా బిజినెస్ సాఫ్ట్వేర్ రంగాన్ని కొంత బంద్ చేశారు కాబట్టి రైల్వే అయినా కస్టమర్స్ వస్తారు. ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఎన్నెన్నో గొప్ప గొప్ప స్థాయిలో వారి యొక్క స్థితిని మార్చుకుని మార్చుకుని ముందుకు వెళ్ళారంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే మనము శ్రీ సార్కు శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్కు మనము జేజేలు చెప్పవలసింది. జేజేలు ఎంత చెప్పినా తక్కువే. శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ జై జై. శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ జై జై అని చెప్పాలి. ఇది నేను చెబితేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను అడిగినా చెప్తారు, అక్కడ సందర్శించినటువంటి వ్యాపారస్తులను అడిగినా చెప్తారు, ఆ ప్రాంతంలో ఉన్న హస్త నిర్వాసితులను అడిగినా చెబుతారు. ఇది ఎంత ధన్యతగా భావిస్తారంటే అక్కడ చేరిన పిల్లలు చదువుతో పాటు ఆనందం, కేరింతలు, ఉల్లాసం, వాళ్లకు కావలసిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. క్రమశిక్షణ 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 అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన పిల్లలు విద్య, వికాసం, వినోదం, క్రమశిక్షణ అన్నీ నేర్చుకుని ఒక రకమైనటువంటి విరిసిన వసంతం మనోవికాసంతో తాము ముందు ఎలా సాధించాలి, ఎలా వెళ్ళాలి, పిల్లలను ఎలా సాకాలి, సంసారం అంటే ఏమిటి, ఎలా ఉండాలి అని అన్నీ తెలుసుకొని జీవితానికి కావలసినటువంటి సార్థకతను తాము నింపుకొని ముందుకు వెళుతున్నారంటే ఇది అతిశయోక్తి కాదు. అక్కడ జీవితాన్ని ఎలా పండించాలో నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులను చూసి ఎలా ఎదగాలో తెలుసుకుంటారు. అక్కడ ఉన్న టీ కొట్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు పడే శ్రమను బట్టి చదవకపోతే ఏ స్థితికి వస్తామో అక్కడ వాళ్ళని చూసి నేర్చుకుంటారు. చదవకపోతే ఏ స్థితికి వస్తామో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను చూసి నేర్చుకుంటారు. అదే గురు రాఘవేంద్ర కోచింగ్లో విద్యతో పాటుగా అన్ని వసతులు కల్పించి అక్కడ తాము నిజంగానే అనుభవించి చూడండి ఎంత క్రమశిక్షణతో కూడి ఉన్నదో సంస్థ. క్రమశిక్షణకు మారుపేరు ఈ సంస్థ. జై హింద్.